అగ్రిటెక్ 2024 సౌత్ అగ్రిటెక్ 2024 ఫిబ్రవరి 16 నుంచి 18 వరకు ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ హైదరాబాద్ తెలంగాణ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్నది. సో ఇక్కడ స్టాల్ చూసుకున్నట్లయితే సహస్ర చూసుకున్నట్లయితే ఇక్కడ సహస్ర వాళ్ళది ఏంటంటే ఈ 3 రకాల వీళ్ళైతే ప్రొడక్ట్స్ అందజేస్తున్నారు రైతులకి. ఫస్ట్ వన్ వచ్చేసరికి సహస్ర పోషక్ అనే ప్రోడక్ట్ అయితే ఉంది. ఇది నాణ్యమైన పంట అధిక దిగుబడులకు అయితే ఉపయోగపడుతుంది. అన్ని పంటలకు మొక్కలకు పోషకాలు చాలా అవసరం. పోషకాల వల్ల మొక్కలు ఏపుగా ఆరోగ్యంగా మరి శక్తివంతంగా పెరిగి రైతుకు అధిక దిగుబడి మరి అధిక లాభాలు చేకూరుస్తాయి. కాబట్టి ప్రకృతి మరి భూమిని నిస్సారం చేసే రసాయన మిశ్రమాలకు వాడడం తగ్గించడం ధ్యేయంగా ఇదైతే పనిచేస్తుంది. దీన్ని పోషక ఇతర పురుగు మందులతో కలిపి పిచికారీ చేయడం వల్ల 2 రకాల లాభం అయితే పొందవచ్చు. మొదటిది వచ్చేసి మొక్కలకు కావాల్సిన పొటాషియంలు అందించడమే కాక కణజాలాన్ని వృద్ధిపరిచి మొక్క దృఢంగా పెరుగుటకు తోడ్పడుతుంది. అదేవిధంగా కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారం తయారు చేసుకొని మొక్కల్లోని అన్ని భాగాలకు అందజేస్తుంది. రెండవది ఏంటంటే పోషకులలోని ప్రోటీనోలాక్టోగ్లూకోనేట్ టెక్నాలజీ ద్వారా పురుగు మందులు కలిపి పిచికారీ చేయడం వల్ల పురుగు మందు యొక్క సామర్థ్యాన్ని పెంచి పురుగును నివారిస్తుంది. అందుకనే ఈ పోషక అన్ని పంటలకు కూడా పిచికారీ చేయడానికి అనువైనది. అదేవిధంగా ఇంకో ప్రోడక్ట్ చూస్తుంటే మీ వరిలో జింకు లోపానికైతే వాళ్ళకి సహస్ర జోడి అనేది అయితే తీసుకొచ్చారు. ఈ సహస్ర జోడి ఏం చేస్తుంది? వరి పంటలో జింకు లోపాన్ని నివారిస్తుంది. అన్ని పంటలకు మొక్కలకు పోషకాలు చాలా అవసరం. పోషకాల వల్ల మొక్కలు ఏపుగా పెరుగుతాయి. కాబట్టి సహస్ర జోడి ఏం చేస్తుందంటే ఇది ద్రవ రూపంలో ఉండే జింకు మిశ్రమం ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణలో చూసుకున్నట్లయితే 60 నుంచి 75% నేలల్లో జింకు లోపం ఉన్నట్లు పరిశోధనలు చెప్తున్నాయి. మరి జింకు లోపం వల్ల ఆహార భద్రత మరి మానవాళి ఆరోగ్యానికి కూడా ముప్పు సంభవిస్తుంది. కాబట్టి ఈ జింకు లోప లక్షణాలను సమస్యను అధిగమించడానికి సరైన మార్గాన్ని వీళ్ళు కనుక్కున్నామని చెప్తున్నారు. జింకు లోప లక్షణాలు చూస్తే వరి ఆకుల మధ్య ఈనె పసుపచ్చగా మారి ముదురు ఆకుల చివరి తుప్పు మచ్చలు కనిపిస్తాయి. వరి ఆకుల పరిమాణం తగ్గటమే కాకుండా కనుపుల మధ్య దూరం తగ్గిపోయి మొక్కలు కుర్చగా ఉంటాయి. వరి పంట పరిపక్వత పొడిగించబడుతుంది. కాబట్టి ధాన్యం దిగుబడి కూడా తగ్గుతుంది. దీని ఆవశ్యకత తీసుకుంటే జోడి మొక్కల ఎదుగుదలకు కావాల్సిన వివిధ రకాల ఎంజైమ్లు తయారు చేయడానికి ఉపయోగపడతాయి. జోడిలోని జింక్ భూమిలోని నత్రజని, భాస్వరం, పొటాషియం పోషకాల సమర్థ వినియోగానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా జోడి పుష్పించే మొక్కల్లో సక్రమంగా పూత వచ్చేందుకు చూస్తే నాణ్యతతో కూడిన వరి అధిక దిగుబడి పొందొచ్చు. వీటి ప్రత్యేకతలు చూసుకున్నట్లయితే జింక్ సల్ఫేట్తో పోల్చినప్పుడు జోడిలోని జింక్ 3 రెట్లు ఎక్కువగా సంగ్రహించి జింక్ లోపాలను సవరిస్తుంది. అదేవిధంగా జోడి వలన పంటకు వేసిన నత్రజని, భాస్వరం, పొటాషియం ఎరువులు సక్రమంగా సమతుల్యంగా కూడా ఉపయోగపడుతున్నాయి. మొక్కకు కావాల్సిన జింక్ త్వరితగతిన తక్కువ సమయంలో అందిస్తుంది. అంతేకాదు దీర్ఘకాలం మొక్కకు కూడా జింక్ లోపాన్ని అయితే ఇది రక్షిస్తుంది అన్నట్టు. ఏది సహస్ర జోడి వల్ల. సహస్ర సేజ్ అనేది చూసుకున్నట్లయితే సహస్ర సేజ్ అనేది ఈ సేజ్ ఆర్గానిక్. ఈ సేజ్ ఇతర పురుగు మందులతో పిచికారీ చేయటం వల్ల 2 రకాల లాభాలు పొందొచ్చు. మొదటి వచ్చేసి మొక్కలకు కావలసిన ప్రధాన పోషకాలైన ఎన్పికే 4th జనరేషన్ టెక్నాలజీ అయిన ప్రోటీనోలాక్టోగ్లూకోనేట్ టెక్నాలజీ ద్వారా మొక్కలు అన్ని భాగాలకు సమానంగా చేరేలా చేసి పోషక లోపాలను నివారించి మొక్క ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది. అదేవిధంగా రెండోది చూస్తే సేజ్లో ఉండే ప్రోటీనోలాక్టోగ్లూకోనేట్ టెక్నాలజీ ద్వారా పురుగు మందులు కలిపి పిచికారీ చేయడం వల్ల పురుగు మందు యొక్క సామర్థ్యాన్ని పెంచి పురుగును నివారిస్తుంది. ఈ సేజ్ అనేది అన్ని పంటలకు కూడా పిచికారీ చేయొచ్చు.